శ్రావణి, వెల్కమ్ టు మనోనేత్రం. చదవాల్సిన అంశాలు ఉన్న పాఠాల మీద దృష్టి సారించలేరు కొంతమంది విద్యార్థులు. సమయం కరిగిపోతున్నా శ్రద్ధగా చదవలేకపోతున్నారు. ఏకాగ్రత లోపించడం అనేది ఎంతో మంది విద్యార్థులను వేధిస్తున్న సమస్య. దీంతో విపరీతమైన ఒత్తిడికి గురై అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. దీని నుంచి బయటపడే మార్గాలు సూచించడానికి డాక్టర్ తేజావతి వైకేటీవీ స్టూడియోకి వచ్చారు. మేడంని అడిగి ఏకాగ్రత, శ్రద్ధ పెరగడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు శ్రద్ధ అంటే ఏమిటి? కాన్సన్ట్రేషన్ అంటాం. మామూలుగా కాన్సన్ట్రేషన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏకాగ్రతంగా ఉండడం వల్లనే, మన శ్రద్ధగా చదవడం వల్లనే ముందుకు పైకి వస్తామని అందరికీ తెలుసు. కాకపోతే కాన్సన్ట్రేషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే, మనము 100% ఫోకస్ పెట్టి ఒక సబ్జెక్ట్ని చదవడం కానీ, ఒక పని చేయడం కానీ, ఒక టాస్క్ చేయడం కానీ చేస్తే దాని ఫలితం ఖచ్చితంగా 100% ఉంటుంది. సో దానికి కాన్సన్ట్రేషన్ అంటాం. సో ఆ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఈరోజు మనం కొన్ని అంశాలు తెలుసుకున్నాము. మేడం, అసలు ఈ కాన్సన్ట్రేషన్ ఒక పని మీద కాకుండా వేరే దాని మీద కూడా వెళ్ళిపోతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సో మామూలుగా మనము ఫోకస్ పెట్టి చదవాలి అంటారు. ఇప్పుడు ఎవరన్నా దీంట్లో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఏమి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఒకటి ఇంట్రెస్ట్ తీసుకువచ్చి ఈ సబ్జెక్ట్ చదవాలి. నేను ఇప్పుడు స్టూడెంట్స్కి మెయిన్లీ ఏంటంటే, ఎగ్జామ్స్లో నాకు 80+ రావాలి అనేసి ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫోకస్ అనేది ఉంచుకొని, ఫోకస్ అంటే స్పెషల్ అటెన్షన్ అంటాం దానికి. సో ఎక్స్ట్రా అటెన్షన్ దానికి పెట్టి అది చదివితే ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. సో దీనికి గాను మన మామూలుగా కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము. కాకపోతే కాన్సన్ట్రేషన్ ఎందుకోసం ఉపయోగపడుతుంది? కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల మనము చదువే కాకుండా ఏం పని చేసినా శ్రద్ధగా చేసే పనికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనకు తెలిసిందే కాబట్టి సో అది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మామూలుగా డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమంటే ఫోన్ ఇచ్చేస్తారు. సో ఫోన్లో చూసుకొని స్క్రోల్ చేస్తే డిస్ట్రాక్షన్స్ కలర్ఫుల్గా ఉంటుంది, సాంగ్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. సో స్క్రోల్ చేస్తూ వెళ్తారు. సో ఏదో ఒక్క చోట అని వాళ్ళు ఉండి చెయ్యరు. సో అవన్నీ మనము చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక అలవాటు చేయించుకోవాలి. ఎస్పెషలీ మనం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, పేరెంట్స్కి టైం ఉండట్లేదు. సో అది మెయిన్ ప్రాబ్లం. సో పేరెంట్స్కి టైం తీసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని చిన్న చిన్న పజిల్స్, సుడోకు, క్రాస్ వర్డ్స్, ఇలాంటి చిన్న చిన్న మెమొరీ గేమ్స్, ఒక 2-3 చిన్నపిల్లలు ఉంటే చేయడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే మెయిన్లీ మనం కావాల్సింది టైం కేటాయించుకోవాలి పిల్లలతో. సో ఆ పిల్లలకి చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయినప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటుంది. మేడం, మీరు ఏదైతే చెప్పారో ఈ సుడుకో కానీ, ఇప్పుడు ఫజిల్ గేమ్స్ కానీ ఒకప్పుడు ఆడేవాళ్ళు పిల్లలు, ఇప్పుడు ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి లేదు. నిజంగా సుడుకో ఆడేటప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ పెడితే నిజంగా గేమ్ మొత్తం పూర్తయ్యే వరకు దాని మీదే ఉండిద్ది కదా. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా అలా ఉండట్లేదు. దానికి ఏం చేయాలంటారు? సో అంటే ఇప్పుడు మనం మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టాలంటే, పేరెంట్స్ టైం తీసుకోవాలి. సో ఎవరు ఇప్పుడు ఇంట్లో మనం చెప్తాం పిల్లలే ఫోన్ చూడకూడదు, మ్యాక్సిమం 2 hours చూడాలి అని చెప్తారు. కాకపోతే మనం ఎంత ఫాలో అవుతాము? సో ఇఫ్ యూఆర్ ఎన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, కాకపోతే అన్ని PDF చదవాలి, ఫోన్లో ఉండాలి, స్క్రీన్ మీద ఉండాలంటే తప్పదు. కాకపోతే మనం అందరూ ఏం చేస్తామంటే మ్యాక్సిమమ్ ఫోన్లో ఉంటాం. ఇంట్లో ఉంటే పిల్లలు అక్కడ కూర్చొని వాళ్ళ ఫోన్లో ఉంటారు. సో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మన పని చేయడానికి, కిచెన్లో చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలకి వదిలేసి ఉంటాం. దాని కాకుండా మనం అందరూ కలిసి ఏదో ఒక చిన్న గేమ్స్ పెట్టుకోవడము, డైలీ ఒక రోజువారీ దినచర్యలో ఒక హ్యాబిట్ చేసుకుంటే ఖచ్చితంగా అది ఆ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పామోడోరో టెక్నిక్ అని ఉంది. సాధారణంగా స్టూడెంట్స్కి మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాము, ఫాలో పామోడోరో టెక్నిక్ అంటే. ఇది మామూలుగా సైంటిఫికల్లీ ప్రూవన్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి టెక్నిక్. దీంట్లో ఎవ్రీ 25 minutes చదవడం. సో దాంట్లో కూడా కష్టమైన సబ్జెక్ట్ ఫస్ట్ చదివి ఒక 5 minutes బ్రేక్ తీసుకోవడం. ఆ బ్రేక్లో కూడా వాళ్ళు ఫోను దానికి అట్రాక్షన్ అవ్వకుండా జస్ట్ వాటర్ తాగి రావడము, కాకపోతే జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి రావడం, 4 అడుగులు వాకింగ్ చేసుకురావడం, ఇదే చేస్తే నిమిషం దొరికినా కూడా ఫోన్ పట్టేసుకుంటాం. అవునవును. సో ఈ డిస్ట్రాక్షన్ నుంచి బయట రావడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ సైన్స్ చదవాలని ఒక బాబు పెట్టుకున్నాడు అనుకోండి. సో ఆ చదువుతున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ అందరికీ వస్తుంది. ఏం చేస్తారంటే, ఓహో ఇది మీనింగ్ ఏంటి, నేను ఒకసారి చాట్ జీపీటీ చూస్తా,
లేకపోతే ఇది ఏ మంత్లో వచ్చింది, ఇది ఒకసారి గూగుల్ చూస్తా, ఇలా డిస్ట్రాక్షన్స్ వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే స్టూడెంట్స్ ఒక పెన్ను పేపర్ పెట్టుకుని రాసి ఉంచుకోవాలి. సో దట్ దే వోంట్ గో టు ద ఫోన్ ఎట్ స్ట్రైట్ అవే. ఆ టైంకి వెళ్ళకుండా తర్వాత చూసుకోవచ్చు. సో అలా ఈ మైండ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సో ఆ కంట్రోల్ మనం తెచ్చుకోవాలంటే ప్రాక్టీస్ కావాలి. సో ఆ ప్రాక్టీస్ మొదటి నుంచే చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. మేడం, అసలు శ్రద్ధ అనే అంశానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు మొదటి నుంచి ఇప్పుడు మెడిటేషన్ కానీ మైండ్ఫుల్నెస్ కానీ ఇవన్నీ చాలా మనం పురాతన కాలం నుంచి వచ్చింది. సో అప్పటి నుంచే ఋషిమునులు వీళ్ళందరూ ధ్యానం చేసి సాధించగలిగేది చాలా ఉన్నాయి. సో జ్ఞానం పెంచుకోవడానికి కూడా ఈ ధ్యానము, మెడిటేషను, మైండ్ఫుల్నెస్ హెల్ప్ చేస్తుంది. సో మైండ్ఫుల్నెస్లీ మామూలుగా ప్రజెంట్లో ఏముంది దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మెయిన్లీ మైండ్ఫుల్నెస్లో డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి అంటారు. సో ఆ బ్రీదింగ్ చేసినప్పుడు ఎలా బ్రీదింగ్ వెళ్తుంది దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెడితే మైండ్ కామ్ అవుతుంది. సో మనము లేదు బ్రీదింగ్ తీసుకున్నప్పుడు ఏదో ఆలోచనలు వస్తూ ఉంటుంది, ఈరోజు సాయంత్రం ఏమి వంట చేయాలి, ఈరోజు పిల్లల్ని ఎవరు స్కూల్కి వెళ్తున్నారు. సో అలాంటి ఆలోచనలు వస్తే మనం మైండ్ కామ్ రాదు. సో అందుకోసం సపరేట్గా కూర్చొని దానికోసమే టైం కేటాయించుకోవాలి. అప్పుడే ఇది బ్రీదింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మేడం, మీరు ఏదైతే చెప్పారో ఒకదాని మీద శ్రద్ధ అనేది ఎప్పుడూ పెట్టాం, ఒకటి చేస్తూనే ఉంటాము, మళ్ళీ వేరే దాని మీదకి వెళ్ళిపోద్ది. ఆ టైంలో అసలు ఏం చేయాలంటారు? అదే సింగిల్ టాస్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఏమి ఆలోచన వస్తుంది అది రాసి పెట్టుకోవాలి, బుక్లో పేపర్లో కానీ రాసి పెట్టుకొని అంటే సింగిల్ టాస్క్ ఎట్ ఎ టైం. మల్టీ టాస్కింగ్ అనేది చాలా మందికి కుదరదు కదా పెట్టి. ఆ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయినప్పుడు 100% అటెన్షన్ రాదు, ఫోకస్ మనం పెట్టలేము ఎలాగో. అందుకు ఏం చేయాలంటే ఏమైనా డిస్ట్రాక్షన్స్ వస్తుంది రాసి పెట్టుకొని, ఎస్పెషల్లీ ఏమనుకుంటున్నాము మంచిదే అని అనుకుంటున్నాం, కాకపోతే ఒక్కసారి అది జస్ట్ ఒక మీనింగ్ చెక్ చేయడానికి మనం ChatGPT వెళ్ళామనుకోండి, ఏదో ఒకటి స్క్రోల్ అవుతుంటుంది, లేకపోతే ఇన్స్టా వస్తూ ఉంటుంది. సో ఏదో ఒకటి పాపప్ అవుతుంటుంది ఫోన్లో, స్క్రీన్లో కదా పెట్టి మనం అక్కడికి డైవర్ట్ అయిపోతాం. సో ఇట్స్ హ్యూమన్ నేచర్. ఇప్పుడు ఫోను స్క్రీన్ వచ్చిన తర్వాత అది మామూలు చూస్తే ఉంటాం కదా పెట్టి. సో వీ జస్ట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అండ్ ఒకటి మనకు తెలియాల్సింది ఏంటి అంటే మైండ్ మన కంట్రోల్లో ఉంచుకోవాలి. సో దానికోసం మనం ప్రయత్నం చేయాలి. మేడం, అసలు ఏకాగ్రత అంటే ఏమిటి? ఫుల్ కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద ఈరోజు ఈ పేపర్ నేను చదవాలి, ఈ 3 పేజెస్ ఉన్నాయి చదవాలి అంటే, సో దాని మీదనే ఫుల్ అటెన్షన్ పెట్టి ఫోకస్ మొత్తం ఆ చదువు మీదనే పెట్టి, ఇంకా ఏమి డిస్ట్రాక్షన్స్ వస్తే కూడా అవన్నీ అవాయిడ్ చేసి చదవడము ఏకాగ్రత. సో చదవడమే కాకుండా ఏమన్నా ఒక పని చెప్పారు అనుకోండి, సో ఆ పని మీదనే మనం ఫుల్ కాన్సన్ట్రేషన్లో చేయాలి అంటే దానికి ప్రాక్టీస్ కావాలి. సో అది మనం చూసుకోవాల్సింది. మేడం, అసలు కొత్త స్కిల్ని నేర్చుకోవాలి అనుకునేటప్పుడు అసలు ఏం చేయాలి? ఏ స్కిల్ నేర్చుకోవాలంటే ఆ స్కిల్ గురించి కొంచెం తెలుసుకోవాలి ఫస్ట్కి. ఇప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజే అనుకోండి, అది ఒక కొత్త స్కిల్, డైలీ రెగ్యులర్లీ ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. సో 1-2 సార్లు చేసినప్పుడు మనకేమొస్తుంది, దీంట్లో ఏముంది, ఏం వస్తుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఎనీథింగ్ ఇట్ హ్యాస్ టు బి లైక్ బ్రషింగ్ యువర్ టీత్. మనం ఎందుకు డైలీ బ్రష్ చేస్తాము, అంతే కదా. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఒక కంటిన్యూస్ ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేసి ఒకరోజు చేయకపోతే ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవ్వాలి. సో దెన్ ఇట్ విల్ బీ ఇన్ యువర్ రొటీన్. సో అలా చేసుకోవాలి. మనకి ఏది కావాలి ఏది వద్దు అనేది మనం డిసైడ్ చేసుకొని ఆ మైండ్ను మనం లిమిట్లు పెట్టుకొని ఇలాంటి మంచి ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా. ఇప్పుడు హెల్త్ అంటే ఏంటి, మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ కాబట్టి మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా పాటించాలి. సో మెయిన్లీ మనం హెల్త్కి కావాల్సింది మెయిన్ ప్రయారిటీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతుంది. మేడం, పిల్లల్లో ఎక్కువ శ్రద్ధ ఉండదు, అసలు అది లోపించడానికి కారణం ఏంటంటారు? పిల్లలు వాళ్ళకి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి కలర్ఫుల్ సౌండ్ అన్నిటికీ అట్రాక్షన్ ఉంటుంది. సో అది అన్ని పిల్లలది నేచర్ అదే. సో కాకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మీరు పజిల్స్ కానీ చిన్న చిన్న గేమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే చిన్న చిన్న పిల్లల గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ని పేరెంట్స్ వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తేనే అప్పుడు వస్తుంది. ఇంకా చాలా యాక్టివ్, హైపర్ యాక్టివ్ ఉంటున్నారు అనుకోండి, వాళ్ళని గ్రౌండ్స్ తీసుకువెళ్ళి ఎవ్రీడే 1 గంట వాళ్ళని గేమ్స్ చేయడమా లేకపోతే స్పోర్ట్స్లో జాయిన్ చేయడమా అలా చేస్తే వాళ్ళది ఎక్స్ట్రా ఏమంటారు ఎనర్జీ కూడా అక్కడ మంచిగా యూటిలైజ్ అవుతుంది. సో
సో ఇంటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. సో స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్, మంచి ఫుడ్ కూడా తీసుకుంటే వాళ్ళు చక్కగా ఉంటారు. మేడం అసలు ఏకాగ్రతను ఎలా పెంపొందించుకోవాలి? ఇప్పుడు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఒక 2-3 ఎక్సర్సైజ్ చెప్తాను. సో అది చేద్దాము. దాంట్లో ఖచ్చితంగా మనము ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పినట్టు ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దీంట్లో బాక్స్ బ్రీదింగ్ అని ఒకటి ఉంది, ఇంకొకటి 4-7-8 బ్రీదింగ్ అని ఉంది, ఇంకొకటి అబ్డామిన్ బ్రీదింగ్ లేకపోతే డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అని ఉంది. సో ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్, ఎవరైనా ఫాలో అవ్వచ్చు. సో బాక్స్ బ్రీదింగ్ అంటే మనం ఫస్ట్ ఒక బాక్స్ ఇమాజిన్ చేసుకుని, సో ఆ బాక్స్లో ఇన్హేల్ అంటే ఊపిరి లోపల తీసుకున్నప్పుడు పైకి వెళ్ళాలి. సో పాజ్ అన్నాడు, ఇక్కడ పాజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ టైంలో మన ఇంకా కామ్నెస్, ఎగ్జైల్ ఇంకా కామ్నెస్ పెరుగుతుంది మెంటల్లో, సో మైండ్లో. సో ఫస్ట్ ఇన్హేల్, తర్వాత పాజ్, తర్వాత ఎగ్జేల్, తర్వాత పాజ్. సో కళ్ళు మూసుకొని చేస్తే మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇన్హేల్, పాజ్, ఎగ్జేల్, పాజ్ అలాగే చేస్తే సాధారణంగా ఒక 10 మినిమం చేస్తే రిలాక్సేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. మనము ఒక 10 days ప్రాక్టీస్ చేసామనుకోండి, ఖచ్చితంగా యూ విల్ మిస్ ఇట్. అదే సో ఆ బాక్స్ బ్రీదింగ్ ఒకటి, ఒక 2-3 బాక్స్ బ్రీదింగ్ చేద్దాం ఇప్పుడు, సరేనా? సో స్టార్ట్, క్లోజ్ యువర్ ఐస్, సిట్ బ్యాక్ స్ట్రైట్, అండ్ నౌ ఇన్హేల్ 1 2 3 4, పాజ్ 1 2 3 4, now exhale 1 2 3 4, pause 1 2 3 4, again inhale 1 2 3 4, pause 1 2 3 4, exhale 1 2 3 4, pause 1 2 3 4. ఇప్పుడు నిదానంగా ఐస్ ఓపెన్ చేయండి. మైండ్లో చాలా రిలాక్స్గా ఉంటుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఎన్ని టైమ్స్ చేయాలి? మీరు చెప్పినట్టు 10 times చేయాలి. ఎక్స్ట్రా ఎన్ని టైమ్స్ చేసుకుంటే కూడా మంచిదే. అట్లీస్ట్ 10 బ్రీదింగ్ పొద్దున, ఈవినింగ్ 10 బ్రీదింగ్, బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇంకొకటి 4-7-8 చెప్పాను కదా. సో దాంట్లో కూడా 4 అన్నప్పుడు బ్రీద్ ఇన్, సో 1 2 3 4 బ్రీద్ ఇన్. ఆ పాజ్ 7 దాకా, 1 2 3 4 5 6 7, దెన్ ఎగ్జేల్ 8. సో 8 1 2 3 4 5 6 7 8 దాకా ఎగ్జేల్లో ఉండాలి. తర్వాత నిదానంగా గాలి పీల్చుకోవాలి. అది 1 2 3 4లో పాజ్ 7 వస్తుంది, 1 2 3 4 5 6 7 8, ఎగ్జేల్ 1 2 3 4 5 6 7 8. సో ఇది కూడా 10 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మేడం అసలు ఇది ఏ టైంలో చేస్తే బెటర్ అంటారు? ఈ 4-7-8 బ్రీదింగ్ అనేది బిఫోర్ స్లీపింగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎనీ టైం చేసుకోవచ్చు, కాకపోతే కొంతమందికి ఇన్సోమ్నియా, అదే నిద్ర రాకుండా ఉండడం ప్రాబ్లమ్స్ అని చెప్తే వాళ్ళకి నైట్ పూట ప్రాక్టీస్ చేసుకోవడానికి చెప్తాము. సో దట్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. ఇంకొకటి అబ్డామిన్ బ్రీదింగ్, కాకపోతే అబ్డామిన్ బ్రీదింగ్ అని డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాం. ఇక్కడ ఏం చేయాలంటే ఒక హ్యాండ్ చెస్ట్ మీద, ఒక హ్యాండ్ అబ్డామిన్ మీద. ఇది మామూలుగా ప్యానిక్ అటాక్ వచ్చి, లేకపోతే చాలా బోరింగ్గా ఉంది అనుకోండి, సబ్జెక్ట్ చదవడానికి ఇంకా నిద్ర వస్తుంది అనుకోండి, అప్పుడు మైండ్ని అలర్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో సాధారణంగా ఒక రైట్ హ్యాండ్ చెస్ట్లో పెట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ అబ్డామిన్ పెట్టుకొని డీప్ బ్రీదింగ్ చేసుకోవడం. అప్పుడు కూడా బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని ఇలా చేసుకున్నప్పుడు ఫీల్ అవ్వాలి, టమ్మీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు. అది కూడా ఎనీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఐస్ క్లోజ్ చేస్తే మీ మైండ్కి ఉన్న ప్రశాంతత ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి, సో క్లోజ్ చేసి చేయాలి. సో దీంట్లో కూడా చెస్ట్, అబ్డామిన్ లోపలికి బయటకు వచ్చి మనకి ఫీల్ అవుతుంది. చెస్ట్ అయితే ఎంత మూమెంట్ ఉంటుంది. సో మనము అబ్డామిన్ తర్వాత చెస్ట్ మధ్య డయాఫ్రమ్ ఉంటుంది, సో అది లిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఎగ్జలేషన్కి ఇంకా బాగుంటుంది. సో ఈ 3 ఎక్సర్సైజ్లో ఏది మంచిది అది చేసుకోవచ్చు. చేసుకుంటే స్టూడెంట్స్కి ఖచ్చితంగా స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, నిద్ర ప్రాబ్లం తగ్గుతుంది, అలాగే
మంచి కాన్సన్ట్రేషన్ చదివి మంచి మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళు. ఓకే మ్యామ్, బాగుంది ఇది. మేడం, అసలు ఒక విషయం పట్ల శ్రద్ధ పెరగాలంటే ఏం చేయాలి? ఈ ఎక్సర్సైజ్ కాకుండా ఇంకొకటి అంటే నేను అదే చెప్పాను, మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. మనకి మెయిన్లీ ఇప్పుడు పిల్లలతో చూసే డిస్ట్రాక్షన్ ఏంటంటే ఫోన్స్. సో ఫోన్స్, మెసేజెస్, రీల్స్ ఇది చాలా అలవాటు అయిపోయింది కాబట్టి స్క్రీన్ టైం కంపల్సరీగా పేరెంట్స్ కానీ ఎవరో పెద్దవాళ్ళ ఇంట్లో 2 hours కంటే ఎక్కువ స్క్రీన్ చూడకూడదు, కంపల్సరీ ఒక రూటీన్ చేసుకోవాలి. సో వాళ్ళు ఒక షెడ్యూల్ చేసుకుని ఫోన్ టైం అని పెట్టుకోవచ్చు. లేకపోతే కొన్ని ఫోన్లో ఎన్ని గంట యూస్ చేస్తారు పర్ డే, పర్ వీక్ అని అది కూడా వస్తుంది. సో దాన్ని మనము ఏదైనా మన చేతిలో ఉంది. ఇప్పుడు చదవాలి, ఒక లక్ష్య పెట్టుకుని ఇది అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్లో చదవాలి. సో అది మన చేతిలో ఉంది. అలాగే మైండ్ కంట్రోల్ చేయడం కూడా మన చేతిలో ఉంది. సో స్క్రీన్ టైం తగ్గించి, డిస్ట్రాక్షన్స్ తగ్గించి మనం చదివితే ఖచ్చితంగా ఈ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మేడం, అసలు శ్రద్ధ అనేది రోజువారీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఏ పని అన్నా శ్రద్ధగా చేయిస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతుంది. అది మనకు శ్రద్ధ పెట్టి చేయి ఏదైనా పని అంతే. ఇప్పుడు ఎస్పెషల్లీ వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి శ్రద్ధ పెట్టి ఇప్పుడు పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయడం కానీ, మాట్లాడడం కానీ దేనికన్నా మన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటేనే దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడో చూసుకొని చేస్తే మీ మీద శ్రద్ధ లేనప్పుడు అప్పుడు మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఏ పని అన్నా అంతే, సేమ్ అలాగే ఉంటుంది. మేడం, అసలు వ్యక్తిత్వం అంటే ఏమిటి? వ్యక్తిత్వం అంటే కాంబినేషన్ ఆఫ్ ట్రైట్స్, బిహేవియర్స్, అలాగే క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సో ఎవరికైనా ఒక వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి వాళ్ళకి జెనెటిక్స్, వాళ్ళ ఇన్హెరిటెడ్ ఉంటుంది కొన్ని గుణాలు, లక్షణాలు. ఇంకా కొన్ని వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, సోషల్గా ఎలా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉంటున్నారు, పిల్లలతో ఎలా ఉంటున్నారు అది. సో ఇంకా కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళ పర్సనాలిటీ. ఇది మామూలుగా మనము ఇలాంటి పర్సనాలిటీ, కొంతమంది ఆనెస్ట్ అంటారు, కొంతమంది సోషల్గా ఉంటారు, కొంతమంది జోయల్గా ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళని గుర్తించుకొని మనం చెప్పే విధానాన్ని పర్సనాలిటీ అంటాము. సో పర్సనాలిటీలు కూడా చాలా రకాల ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటుంది. సాధారణంగా స్టేబుల్ పర్సనాలిటీ మారట్లేదు. సో సాధారణంగా లైఫ్ లాంగ్ అదే ఆ పర్సనాలిటీ మెయింటైన్ చేసుకుంటున్నారు. చిన్నపిల్లలకి పర్సనాలిటీ ఉండట్లేదు. సో యాజ్ దే గ్రో దే డెవలప్ పర్సనాలిటీ. మేడం, అసలు పిల్లల్లో కానీ అటు పెద్దల్లో కానీ శ్రద్ధ అనేది ఒకే రకంగా ఉంటుంది? చిన్నపిల్లలు అంటే ప్రాక్టీస్ చేస్తే రావచ్చు, కాకపోతే చిన్నపిల్లలు శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళన్నిటినీ ఆడడము అదే చూస్తుంటున్నారు కాబట్టి శ్రద్ధ కూడా తక్కువ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. మర్చిపోతున్న కూడా ఉంటారు. మేడం, అసలు మనం వ్యక్తిత్వాన్ని ఎందుకు పెంపొందించుకోవాలి? మన సొసైటీలో ఒక మంచి పర్సన్ ఉండాలంటే ఖచ్చితంగా పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ ది మెయిన్ పార్ట్. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఇప్పుడు సంఘ సంస్థలు ఉంటే వాళ్ళ దగ్గర మింగిల్ అవ్వాలి. సో ఇవన్నీ మన సమాజంలో పైకి రావడానికి హెల్ప్ చేస్తుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. మేడం, అలాగే సోషలైజేషన్ మెరుగుపరచడానికి అసలు ఏం చేయాలంటారు? సోషలైజేషన్కి కూడా మనము కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వాలి. గ్రూప్ యాక్టివిటీస్ ఉంటుంది పర్సనాలిటీ పెంచుకోవడానికి. సో దాంట్లో కూడా మనం ఖచ్చితంగా జాయిన్ అయితే ఇంకా పర్సనాలిటీ పెంచుకోవచ్చు. అలాగే సోషలైజేషన్ కూడా పెంచుకోవచ్చు. సోషలైజేషన్ ఎందుకు అవసరం అంటారా? సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, అంతే కదా. సో మనము ఎవరితో మాట్లాడకుండా ఉండలేము, ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఉండలేము. సో ఏమన్నా కష్టం వస్తే కూడా మనము ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఉండాలి. ఏమన్నా హ్యాపీగా ఉంది దాన్ని పంచుకోవడానికి కూడా మనకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళు ఉండాలి కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ ది సోషల్ రిలేషన్షిప్స్. సో మేడం, అలాగే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎక్కువ శ్రద్ధ చూపించాలి కదా, అది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారు, పేరెంట్స్ ఎలా ఉంటారో సో పిల్లలు దాన్ని చూసి ఫాలో అవుతారు. సో ఇప్పుడు పేరెంట్స్ ఫోన్లో ఉండి నువ్వు ఫోన్ చూడొద్దు, నువ్వు ఫోన్ చూడదని చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళేమీ వినరు. ఎందుకంటే ఫోన్ అక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి. సో అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఫోన్ పక్కన పెట్టి మనము ఒక టైం షెడ్యూల్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం ఈ టైం నుంచి ఈ టైము మనము గేమ్స్కి కేటాయించుకున్నాము. సో ఇలా టైం టేబుల్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దినచర్య కూడా మారుతుంది. సో
పేరెంట్స్ శ్రద్ధ చూపిస్తే ఖచ్చితంగా పిల్లలు కూడా శ్రద్ధ చూపిస్తారు. మేడం, అసలు శ్రద్ధకు సంబంధించి రకాలు కొన్ని అని ఇన్నని ఉంటాయా ఏమైనా? కాన్సన్ట్రేషన్ ఉంది ఒకటే. శ్రద్ధ అంటే ఏం పని చేసినా ఆ పని మీద 100% ఫోకస్ పెట్టడమే కాన్సన్ట్రేషన్. దాంట్లో ఏమి ఇంకా క్లాసిఫికేషన్స్ ఏమీ ఉండదు. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉందంటారా? కాన్సన్ట్రేషన్ మీద ఖచ్చితంగా సోషల్ మీడియా ఎక్కువగా, అదే స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న యాప్స్ అవన్నీ చిన్నపిల్లలకి తెలిసినట్టు మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళంతా అడ్వాన్స్గా ఉంటారు. సో వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది. సో ఎనీథింగ్ న్యూ దే విల్ గ్రాస్ప్ సో క్విక్లీ. సో మనం ఏం చేయాలంటే మంచిది ఏముంది దాన్ని వాళ్ళకి పెడితే అది అలాగే అబ్జర్వ్ చేసుకుంటుంది వాళ్ళ బ్రెయిన్. సో అది పేరెంట్స్ మీద ఉంది డిపెండ్ అయ్యి. పేరెంట్స్ టీచర్స్ ఎలా వాళ్ళ మైండ్కి పోషిస్తారో అలాగే వాళ్ళ ఇది అవుట్పుట్ ఉంటుంది. మేడం, అసలు కెరియర్లో గ్రోత్ రావాలంటే శ్రద్ధ అనేది ఇంపార్టెంటేనా? ఖచ్చితంగా ఇంపార్టెంటే. అంటే ఈ లక్ష్యాలపై మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఏదన్నా ఒక గోల్ పెట్టుకున్నారు, ఇప్పుడు పిల్లలు డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, ఆర్మీ మ్యాన్ అవ్వాలనుకుంటారు. సో దాని గురించి శ్రద్ధగా ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయి, ఏం చేస్తే అది అవుతుంది, దాని గురించి వాళ్ళు ఫుల్ స్టడీ చేయాలి. సో ఆ శ్రద్ధ లేకపోతే వాళ్ళు స్టడీ చేయరు. సో ఆ శ్రద్ధ లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళరు. మేడం, ఫైనల్గా అసలు కాన్సన్ట్రేషన్ పెరిగింది అని మనకి ఎలా తెలుస్తుంది? మన సక్సెస్లో తెలుస్తుంది. అది కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే మనకు ఒక చోట కూర్చొని ఒకదానికి ఆలోచిస్తే ఏమీ ఇంకా డిస్ట్రాక్షన్ రాకూడదు. సో అది మనకు తెలిసిపోతుంది. ఏమైనా ఐస్ క్లోజ్ చేసినప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము అనుకోండి, సో బ్రీదింగ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాగే చదివినప్పుడు ఇప్పుడు సైన్స్ చేసిన సైన్స్ మాత్రమే వస్తుంటుంది. మ్యాథ్స్ నిన్నే అన్ని మిస్టేక్ చేశాను, అది ఈరోజు కూడా అదే వస్తుంది, ఏమైనా అలాంటి డిస్ట్రాక్షన్స్ రాదు. మేడం, మీరు చాలా కేసెస్ చూసే ఉంటారు కదా, మా పిల్లలు శ్రద్ధగా ఉండట్లేదని. అలాంటి కేసెస్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? వస్తూనే ఉంటారు చిన్నపిల్లలు. కొంచెం అంటే మార్క్స్ వస్తుంది, బయాట్ చేసి వస్తుందా ఏమో చేసి వస్తుంది తెలియదు, కానీ చదవట్లేదు పిల్లలు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఇప్పుడు నేను ఒకటి చెప్తే ఇంకొక దాన్ని చేయడానికి వెళ్తున్నారు, అలాంటివి చెప్తూ ఉంటారు. సో పిల్లలకి ఏం చేయాలంటే పేరెంట్స్తో, ఇప్పుడు పేరెంట్స్ బిజీగా ఉంటారు, ఏమో ఇంట్లో పనిగా ఉంటుంది, అది ఉంటుంది, అప్పుడు వీళ్ళతో పాటు కలుసుకొని ఇది చేద్దామని షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం చోర్స్కి హెల్ప్ అవుతుంది. సో ఎనీ చిల్డ్రన్ హూ ఆర్ డూయింగ్ ద హౌస్ చోర్స్ దే ఆర్ డెఫినెట్లీ బికమింగ్ సక్సెస్ఫుల్ అని ఒక రీసెర్చ్ కూడా ఇప్పుడు వచ్చింది. సో ఆ చోర్స్ చేయడం వల్ల కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఇంట్రెస్ట్, క్యూరియస్గా ఉంటారు చిన్నపిల్లలు. సో ఆ క్యూరియాసిటీని మనం మంచి పాత్లో వాళ్ళని తీసుకురావాలి, మంచి ఛానల్ తీసుకురావాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం షేర్ చేయాలి. ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళకు కూడా తెలియపరచాలి, అలాగే వాళ్ళతో పాటు మనకు కూడా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడు వరకు కమ్యూనికేషన్స్లో ఉంటారో అప్పుడే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ఉంటుంది, సో ఏదో ఒకటి నేను ఖచ్చితంగా చేయాలి, ముందుకు రావాలి అనే ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకి వచ్చేటట్టు హెల్ప్ చేస్తుంది. మేడం, ఫైనల్గా కాన్సన్ట్రేషన్ గురించి మీరు ప్రేక్షకులకు ఏం చెప్తారు? అందరూ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. ఏది ఈజీగా ఉంది అది తీసుకోవచ్చు. బాక్స్ బ్రీతింగ్ కానీ, అబ్డామిన్ బ్రీతింగ్ కానీ, 4-7-8 కానీ, ధ్యానం కానీ, ఇంకా కొంతమంది జస్ట్ కూర్చొని ఏమి లేదు బ్లాంక్గా ఉంటారు, అలా కూడా చేయొచ్చు. సో ఏమన్నా చేస్తే కూడా మీ మైండ్ హెల్త్, మెంటల్ హెల్త్ని మీరు పెంపొందించడానికి ఇది సులభ మార్గం. అలాగే మీ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ తేజావతి మ్యామ్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైం అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ కాన్సన్ట్రేషన్ గురించి మనోనేత్రంలో అనేక విషయాలు మేడం మనతో షేర్ చేసుకున్నారు. ఇది ఇవాళ మనోనేత్రం. రేపటి మనోనేత్రంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.